అండ్ మాస్ జాతర డెఫినెట్లీ మాస్ మహారాజా, అది ఆడియన్స్ మీ అందరికీ అంటే మీకు ఇచ్చింది, ప్రజల నుంచి ప్రేమతో ఇచ్చింది మాస్ మహారాజా అన్న పేరు. అండ్ టైటిల్ కూడా అదే వస్తుంది అనమాట ఇప్పుడు, మాస్ జాతర అనేది. హౌ ఎక్సైటెడ్ సార్, డెఫినెట్లీ వెయిటింగ్ అనేది ఉండింది, బట్ దానికి ఫుల్ స్టాప్ చెప్తూ October 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ యూ ఎలా ఉంది? మాకైతే వెయిటింగ్ అంటే ఇంత నాకు తెలిసి ఇంత గ్యాప్ ఇప్పుడు రాలా ఇంతకుముందు. అంటే నాకు తెలిసి సినిమా అంటే స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో కానీ ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత అనేది ఫస్ట్ టైం. బట్ యా వెయిటింగ్, లెట్స్ ఐ విష్ లైక్ భాను కోసం సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. రైట్, మామూలుగా ఆయన మధ్యలో కూర్చోబెట్టగానే అనుకుంటుంటాను. భానుగారు, ఈ మధ్య కాలంలో చూస్తే సినిమాలు ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి. అంటే ఈవెన్ దో అజిత్ గారి సినిమా చూసాం, ఫ్యాన్స్ కి ఒక పండగలా అనిపించింది ఆ సినిమా చూసి. అజిత్ గారి రీసెంట్ ఫిల్మ్ అంటే పాత ఓల్డ్, అంటే ఓల్డ్ సినిమాస్ అన్ని కలిపి లైక్ ఆయన ఫ్రేమ్స్ అన్ని వేసి ఆయన వింటేజ్ లుక్ తో ఇవ్వడం జరిగింది. సో అలా ఫ్యాన్స్ కోసం రీసెంట్ డేస్ లో, బికాజ్ డెఫినెట్ గా ఇన్ని రోజులుగా అభిమానిస్తున్నారు కాబట్టి అభిమాన హీరోని ఓల్డ్ లుక్స్ లో కూడా చూడడం, మాస్ జాతర అని పెట్టారు, దీంట్లో కూడా మేము వింటేజ్ చూడగలుగుతామా రవితేజ గారిని అని గట్టిగా చెప్పొచ్చు. అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే, మనది ఇదంతా అన్నది నేను పెట్టాను. ఇక్కడ ఏంటంటే నేను సార్ ఫ్యాన్, సార్ వెంకీ, దుబాయ్ సీన్. సరే నెక్స్ట్ అప్పుడు సేమ్ క్వశ్చన్ ఏంటి అప్పుడు చూద్దాం. నేను సార్ ఇదే చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది వేరే దగ్గర. సార్ ఫ్యాన్ ని, నాకు వెంకీ గానీ దుబాయ్ సీన్ అన్ని డైలాగ్ నాకు పని చేయాలి. అటు ఇటు నీది కాదు నాది కాదు, వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం, దాంట్లో ఈయన ఒకడు లేదు నాకు. సో హీరో నచ్చినా ఫైనల్ గా రవితేజ గారు అందరికి నచ్చుతారు. సో సార్ మూవీ డైలాగ్స్, వెంకీ అయితే నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చూసాను తెలియదు. సో ఆ డైలాగ్ అన్ని నాకు గుర్తు. సో ఈడియట్ గానే అవన్నీ. సో నా ఫస్ట్ మూవీ సార్తో చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అందులోనే ఆయన ట్యాగ్ లైన్ మాస్ మహారాజ్ అనేదానికి ఈ సినిమా టైటిల్ మాస్ జాతర అని పడ్డం. ఫస్ట్ యాక్చువల్గా మాస్ జాతర అనగానే చిన్న టెన్షన్ వచ్చింది, ఎందుకంటే మాస్ జాతర ఒక సాలిడ్ టైటిల్ అని అర్థమైంది. సో ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీ ఇంకా బాగా సో బాగా వచ్చింది. అండ్ సార్ ఏంటంటే సార్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ చాలా బాగుంటది. సార్ ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఉంటది. నాకు కూడా ఏంటంటే యాజ్ అ రైటర్ గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా ఇష్టం, అడిగితే ఇంకో డైమెన్షన్ లో సీన్ చూడడం కానీ అది నాకు చాలా ఇష్టం. సో సార్ చెప్పిన ప్రతిదీ ఒక చిన్న క్వశ్చన్ అడిగారు, దాని నుంచి కరెక్షన్ చేసి ఇమీడియట్ గా వేరే సీన్ చెప్పి, అలాగా చాలా ప్రాసెస్ ఎంజాయ్ చేసాం మేము రైటింగ్ గానీ అండ్ మేకింగ్ విషయంలో గానీ. అది సూపర్ టాలెంట్ ఇతనిలో. విత్ ఇన్ నో టైం మళ్ళీ మార్చి వచ్చేవాడు, లైక్ ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేవాడు. అది ఉంది డెఫినెట్లీ.